నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. సార్, ఈరోజు జగన్ గారు వచ్చారు, సభ పెట్టడానికి వచ్చారని. ఆయన సభ గురించి స్కూల్ పిల్లలకి ఇబ్బంది పెడుతున్నారు, స్కూల్ క్లోజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టేది అప్పుడు ప్రతి ఒక్కటి షాపులు మోయించడం, చెట్లు నరికేయడం, స్కూల్ లీవ్లు ఇప్పించడం. అదే కాకుండా ఈరోజు జరిగింది ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి హెచ్విపి హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్, హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సభ వరకు మాత్రమే. ఇదేంటంటే పాలకులు అనే వాళ్ళు ఏంటి, ప్రజలకు సేవకులుగా ఉండాలి. అంతే, వాళ్ళు ప్రజలకు సేవకులుగా లేకుండా నేను ఎక్కడొస్తే అక్కడ ఇవి మూసేయాలనేది ఒక నియంతృత్వం. జగన్మోహన్ రెడ్డి గారు తన నియంతృత్వ పాలనలో ఈ 5 ఏళ్లుగా ఈ విధంగా ఎంతోమంది జీవితాలు నాశనం చేశారు. ఇది తొలిసారి కాదండి. మనం చూసుకుంటే గతంలో ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఆ చెట్లని, కొన్ని పదుల సంఖ్యలో రోడ్లకి డివైడర్ల మధ్యలో ఉన్న చెట్లని, వీటన్నిటిని అవి ఒక మొక్క పెరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఆ మొక్క పెరిగిన తర్వాత పెద్ద చెట్టు అయిన తర్వాత ఈ నరికేస్తాడు, అది మళ్ళీ ఇంకెప్పుడు అయ్యేది? అంటే పర్యావరణానికి సంబంధించి అనేక నరికేసేవాడు. ఇప్పుడు ఏం చేశాడు? అలాంటి పర్యావరణ ఎగ్జామ్ అంటే దాన్నే పోస్ట్ పోన్ చేయించేశాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఆ సభ ఉంటే ఆ సభని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, లేదా ఆ ఎగ్జామ్ టైమింగ్ కాకుండా ఇంకొక టైమింగ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే జనాలు రావటం లేదండి జగన్మోహన్ రెడ్డి గారి సభలకి. అందుకని ఏమంటే జన సమీకరణ చేయాలి. జన సమీకరణ చేయాలంటే బస్సులు కావాలి. అవి గవర్నమెంట్ బస్సులు మళ్ళీ వచ్చి ప్రైవేట్ స్కూల్ని బెదిరించి మీరందరూ విభజన సీఎం మీటింగ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ జన సమీకరణ అక్కడ ఉండే డ్వాక్రా వాళ్ళని వాళ్ళని బెదిరించి ఈ విధంగా అని చెప్పి తీసుకొని వచ్చి పెట్టడం కోసం ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశాడు. అంటే ఇక్కడ ఒకటి మనం క్లారిటీగా చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనాలు రావటం లేదు. రెండోది ఏంటంటే ఆయనకి ప్రజలు ఎట్టబోతే ఏముంది, నా సభ జరగాలనేది మాత్రమే ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉంది. అంటే ఇలాంటి వ్యక్తి మన పాలకుడుగా ఉన్నందుకు మనం సిగ్గుపడుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చేస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో ఇంకా ప్రజలకి ఏం మంచి చేస్తాడు? ఆయన మీటింగుల ముందు చెప్తాడు, నా బీసీలు, నా ఎస్టీలు, నేను ఇది మార్చేస్తాను, అది మార్చేస్తాను, నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక రిఫార్మ్ తీసుకొని వస్తాను. నువ్వు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిఫార్మ్ తీసుకొని వచ్చేవాడైతే ఎగ్జామ్ ఎందుకు పోస్ట్ పోన్ చేస్తావు? దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. అదేవిధంగా 1 కాదు 2 కాదు, చాలా విషయాల్లో అనేక సార్లు అనేక మిస్టేక్స్ అనేది చేశారు. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న చెట్లు నరికేయడం, మళ్ళీ అదేవిధంగా షాపులు మూయించేయడం. ఇప్పుడు ఒక పేదోడు ఏదో ఆ రోజు షాప్ పెట్టుకొని వాడు ఆ రోజు గడిచాలంటే ఆ డబ్బులు ఇస్తేనే గడుస్తుంది. అలాంటిది పేదవాళ్ళు పొట్టగొడతారు. ఆ షాపులు నువ్వు సభ పెట్టుకునే దగ్గర నువ్వు ఆ చుట్టుపక్కల వరకు లేకపోతే నో ప్రాబ్లం. స్టేట్ మొత్తం అంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉండే అన్నీ ఎందుకు మూయిస్తూ ఉన్నావు? నీకు కాన్వాయ్కి ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, ఇంకొక దగ్గరికి వెళ్తుంటారు, ఎక్కడ ఈ విధంగా ఆపటం లేదే. ఈయన ఈ విధంగా ఆపిస్తున్నాడంటే కారణం ఏంటి? ఒకటి, ఈయనకి భయం ఎక్కువైనా అయి ఉండాలి, జనాలు మధ్యలో తిరగలేక. ఇప్పుడు పెట్టుకునే సభల్లో కూడా అదేదో మధ్యలో ఈ మధ్య వేశాడు. దాంట్లో కేసు ఏంటంటే చుట్టూ సెక్యూరిటీ ఉంటారు, దానికి మధ్యలో ఇక్కడ ఒక కంచిలాగా వేసి ఉంటారు, దానికి గేట్లు పెట్టుంటారు. ఈ విధంగా తిరుగుకున్నాడు. అంటే ప్రజల మధ్య కరెక్ట్గా తిరగలేకపోతున్నాడు, భయపడతా ఉన్నాడు, పరదాల మధ్య తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజు వచ్చి మీటింగులకి జనాల్ని బలవంతంగా తీసుకొని వస్తున్నాడు. దీనివల్ల ఏమాత్రం లాభం లేదా? ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ఎంతోమంది ఈ విధంగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తే ఇప్పుడు ఎవరైనా కష్టపడి చదువుకుంటారు. అలాంటి టైంలో ఇలాంటి చిన్న ఎగ్జామ్ని కూడా పోస్ట్ పోన్ చేసి ఆ విధంగా మళ్ళీ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. అందుకనే అందరూ అంటున్నారు ఇలాంటి తప్పిదాలు ఇప్పుడు దిగిపోయేప్పుడు కూడా మరి ఈ సైకోయిజం ఏంటి, ఇతనికి తగిన రోజులు బుద్ధి చెప్తామని చెప్పి అంటూ ఉన్నారు.